RG2GM కార్యాలయ ఆవరణలో మహాత్మా జ్యోతిబాపులే 199వ జయంతి వేడుకలను అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు శనివారం RG2GM కార్యాలయ ఆవరణలో నిర్వహించిన జ్యోతిబాపులే 199వ జయంతి వేడుకలను RG2GM బి వెంకటయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి ముందుగా జ్యోతిబాపులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి మాట్లాడారు. 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని కుక్కు గ్రామంలో జన్మించిన జ్యోతిబాపులే తాను ఆ రోజుల్లో ఎదుర్కొన్న కుల వివక్షను రూపుమాపాలనే సదుద్దేశంతో ముందుగా తన సతీమణికి విద్య నేర్పించి తద్వారా స్త్రీలకు విద్యను అందించి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని కొనియాడారు. నేటికి కొన్ని ప్రాంతాల్లో కుల వివక్ష కొనసాగుతుందని, వారు చేసిన కృషిని స్ఫూర్తిగా తీసుకొని వారి ఆశయాల సాధనకై నేటి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇవన్నీ మహానుభావుడు చదివితేనే మనం ఎన్లైట్ అవుతాము. అంతకుముందున్న యొక్క వేదాలు కథలు కాక అన్నీ తెలుస్తుంది. ఏ వేదాలలో ఏ మనిషిని ఈ విధంగా చేయమని లేదు, వీళ్ళు కొత్తగా సృష్టించారు. కాబట్టి ఇవన్నీ ఏవిల్స్ వీటిని రూపుమాపాలని చెప్పేసి పోరాడినటువంటి మహానుభావుడు. అతనితో పాటు నేను ఒక్కరిని చదువుకుంటే సరిపోదు, లేడీస్ని చదివించాలంటే ఫస్ట్ నా భార్యకే నేను టీచర్ కావాలని చెప్పేసి ఆయన భార్యకే టీచర్ అయ్యేసి చెట్టు కింద ఆ భార్య వచ్చేసి అందరికీ చదువు చెప్పడం. అప్పుడు అనిపించేది చదువు ఎందుకు అనిపించేది వాళ్ళకి. ఇప్పుడు కూడా మన ఊళ్ళో చాలా మంది ఇప్పటికి కూడా మనకు లిటరసీ రేట్ ఎంత చెప్పండి. లిటరసీ రేట్ 74% ఉంది, 74.5%. కానీ అందులో లేడీస్ ఎంత ఉండేది, జెంట్స్ ఎంత ఉంది. జెంట్స్ వచ్చేసి 76 నుంచి 78% ఉంటే లేడీస్ వచ్చేసి కొన్ని చోట్ల 56 ఉంది, కొన్ని చోట్ల 40 ఉంది, కొన్ని చోట్ల వచ్చేసేసి 68-70 దాకా ఉంది. ఎక్కడైతే లేడీస్ డెవలప్ అవుతారో ఆ రాష్ట్రమే ఆ తెగనే డెవలప్ అవుతుంది. ఈ కార్యక్రమంలో AATUC RG2 ఏరియా బ్రాంచ్ సెక్రటరీ జిగురు రవీందర్, SO2 GM రాముడు, ఏజెంట్ సంతోష్ కుమార్, AGM పర్సనల్ మేనేజర్ P అరవిందరావు, AGM E&M సుజన్ మోహరా, SC సివిల్ P బాలరాజు, BC OBC లైసెన్స్ ఆఫీసర్ ఫణికుమార్, BC OBC ఉద్యోగుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్, A నవీన్ కుమార్, సింగరేణి ఉద్యోగుల జనరల్ సెక్రటరీ అరవింద్, సాంబశివరావు, GM కార్యాలయ మహిళా ఉద్యోగులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.